Hello my dear friends, good morning. Today 10th Maths Real Numbers 1.1లో 5th question నేర్చుకుందామండి. What is 5th question? Let us read. Yes, check whether 6 to the power of n can end with digit 0 for any natural number. 6 to the power of n ఉందండి. ఆ n ఏంటి? n అన్నీ కూడా న్యాచురల్ నంబర్స్ అంట. అయితే 6 to the power of n అంటే n బదులు న్యాచురల్ నంబర్స్ వేస్తే ఎప్పుడైనా మన వచ్చిన ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 0 అవుతుందా కాదా? దట్ ఈస్ ది క్వశ్చన్. చూద్దామండి. అసలు n అంటే ఏమిటి? n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సో ఆన్, లేదా 4 5 ఇక సో ఆన్, ఇవి కదండి న్యాచురల్ నంబర్స్. ఇవి ఈ n బదులు న్యాచురల్ నంబర్ వేస్తే మనకు ఏమవుతుంది? లాస్ట్ డిజిట్ వచ్చిన ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 0 అవుతుందా కాదా? లెట్ us see. n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాము. లెట్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందామండి. అప్పుడు ఏమవుతుంది? 6 to the power of n ఎంత అవుతుంది? 1 ఉంటే 6 to the power of n ఈజ్ ఈక్వల్ 6 to the power of 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 6. దూరం చేసుకుందాం, యూనిట్ డిజిట్ కదా, యువతలో పెరుగుతాయి కదా. ఎస్, n ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందామండి. n ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం. అప్పుడు 6 to the power of 2 6 to the power of n ఈజ్ ఈక్వల్ 6 to the power of n ఈజ్ ఈక్వల్ టు 6 to the power of 2 అవుతుంది. 6 ఆర్ ఎంత అండి? 6 to the power of 2 అంటే 6 to the power of 2 అంటే 6 into 6 కదా, 36 వస్తుంది. ఎస్, 36 అండి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అంటే 6 to the power of 1 ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. n ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు 6 to the power of n ఈజ్ ఈక్వల్ 6 to the power of 2, దట్ ఈజ్ ఈక్వల్ 36 అయింది. ఎస్, 6 to the power of 3 n ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందామండి. అప్పుడు 6 to the power of n ఎంత అవుతుంది? 6 to the power of 3 అవుతుంది. అప్పుడు ఎంత అండి? 6 into 6 into 6 216. ఎస్, ఇట్లానే వస్తుందండి. లాస్ట్ డిజిట్ ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ ఇట్లానే వస్తుంది. ఇంకోటి కూడా చూద్దామా? ఎస్, సారీ. n ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుందామండి. 6 to the power of n ఈజ్ ఈక్వల్ టు 6 to the power of 4. అప్పుడు 6 to the power of ఎంత వస్తుందండి? ఎచ్చ వేసుకోండి. 6 into 6 into 6 into 6. మనం 6 6 ఆర్ 36 ఇక్కడే వచ్చింది కదా. ఇంటూ 6 వేస్తే మనకు 216 వచ్చింది కదా. ఇంటూ 6 వేస్తే 1296 వస్తుంది. ఎస్, 1296. చూడండి, ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ లాస్ట్ డిజిట్ ఈజ్ 6. అట్లా మనం ఎంత వెళ్ళినా కూడా లాస్ట్ డిజిట్ అంతే వస్తుందండి. మనం ఎంత వెళ్ళినా కూడా మనకు n ఈజ్ ఈక్వల్ n వేసినా సరే అప్పుడు 6 to the power of n ఈజ్ ఈక్వల్ టు 6 to the power of n, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుందండి ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్. ఎస్, అర్థమైందా? ఎస్, 6 to the power of n మనం క్లియర్గా రాయటమే. కెన్ ఎండ్ విత్ ది డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్. ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ అని రాసేయటమేనండి. ఇది ఇంపార్టెంట్. ఇటువంటిది మనకు ఎగ్జాంపుల్లో కూడా ఉంటుందండి. 6 to the power of 4 పెట్టుకుంటాను. ఎస్, మనకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వస్తుంది 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ వస్తుంది. చూడండి, చెక్ చేయండి. 6 to the power of n కెన్ ఎండ్ విత్ ది డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్. అసలు న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? 1 న్యాచురల్ నంబర్స్ 1 దగ్గర స్టార్ట్ అవుతాయండి. 1 2 3 4 5 6 7 8 9 10
అట్లా చివరి వరకు ఎండ్లెస్ అనమాట. ఎస్ ఇన్ఫినిట్. లెట్ ఎన్ టు ద పవర్ ఆఫ్ 1 ఎన్ని ఒకటి అనుకుందాం, 1 అనుకుందాం. అప్పుడు 6 టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ 6 టు ద పవర్ ఆఫ్ 1 అవుతుంది కదా, 6 వస్తుంది. 1 6 6. ఎన్ ఈజ్ ఈక్వల్ 2 అనుకుందామండి. 6 టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ 6 టు ద పవర్ ఆఫ్ 2 కదా అని అర్థం. ఎస్ 6 6 ఆర్ 36. ఎస్ 3 అనుకుందామండి. ఎన్ ఈజ్ ఈక్వల్ 3 అనుకుందామండి. 6 టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ 6 టు ద పవర్ ఆఫ్ 3 కదా, 6 ఇంటూ 6 ఇంటూ 6 216 అండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుందామండి. 6 టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ 6 టు ద పవర్ ఆఫ్ 4 కదా. ఎస్ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 1296 అండి. ఆ విధంగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు 6 టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ 6 టు ద పవర్ ఆఫ్ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమైంది, 6 టు ద పవర్ ఆఫ్ ఎన్ కెన్ నెవర్ ఎండ్ విత్ నెవర్ అసలు ఇది నెవర్ ఎండ్ విత్ నెవర్ మళ్ళీ రాద్దాం చూడండి. 6 టు ద పవర్ ఆఫ్ ఎన్ కెన్ నెవర్ నెవర్ end with the digit 0 for any natural number. అదండి. Are you able to understand? Yes, thank you.